యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనంగా చేసేదనని ఆమెతో అనెను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సన్నివేశం మనందరికి కూడా తెలిసినటువంటి సన్నివేశమే. మరి అబ్రాహాము హాగరుకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇష్మాయిల్ని పంపించి వేసేటువంటి సన్నివేశంలో హాగరు తన కుమారుడైనటువంటి ఇష్మాయిల్ని తీసుకుని ఎడారిలోనికి వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి సన్నివేశం. ఈ భాగంలో శ్రేష్టమైనటువంటి 4 తలంపులు జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, దేవుడు హాగరుతో జ్ఞాపకం చేసేటువంటి మాట, నీవు లేచి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే వారు తీసుకుని వెళ్ళినటువంటి అబ్రహాం ఇచ్చి పంపించినటువంటి మరి నీళ్లలో, అంటే తిత్తిలో ఉన్నటువంటి నీళ్ళు అయిపోయినవి. వారు తీసుకొచ్చినటువంటి రొట్టె అయిపోయిన తర్వాత ఇష్మాయేలు ఆకలిగా ఉన్నాడు, హాగరు అలసిపోయింది. ఇక వారు ఆ యొక్క ఎడారిలో మరణమే శరణీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సమయంలో ఇష్మాయేలు ఏడుస్తూ ఉన్నాడు. హాగరు మరి ఎడారిలో ఆ సమయంలో ఇష్మాయేలు యొక్క ఏడుపు చూస్తూ కింద పడిపోయినటువంటి పరిస్థితి. దేవుడు హాగరుతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు లేచి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే హాగరుతో దేవుడు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, నిస్సహాయ స్థితిలో, నిరుత్సాహంలో నిరసించి పడిపోయింది హాగరు. జీవితం అంతా కూడా మరి ఆమెకి ఏ వైపు చూసినా గమ్యం కనిపించినటువంటి పరిస్థితి. ఇష్మాయేలు ఏడుస్తూ ఉన్నాడు. ఏం చేయటానికి కూడా తోచనటువంటి పరిస్థితిలో నిస్సహాయురాలైపోయింది. ఎంతో నిరుత్సాహం తనలో. ఏమీ చేయలేకపోతున్నానే, ఏం చేయటానికి కూడా నా దగ్గర ఏమీ లేదు కదా అని చెప్పేసి నిస్సహాయతలో, నిరుత్సాహంలో నిరసించి పడినప్పుడు దేవుడు హాగరుతో అంటున్నాడు, నీవు లేచి అనేటువంటిది. రెండవ తలంపు, ఆ చిన్నవాణిని లేవనెత్తి. దేవుని బిడ్డలారా, దైనందినటువంటి జీవితంలో మనం కూడా కొన్ని సన్నివేశాల్లో, కొన్ని సందర్భాల్లో కొన్నిటిని కోల్పోవాల్సి వస్తుంది. తెలియకుండానే, మన గ్రహింపు లేకుండానే మనకి తెలియనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. తెలియనటువంటి అనారోగ్యం అనేటువంటిది, ఆర్థికమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా నిరుత్సాహపడతాం, చాలా నిరసించిపోతాం, ఏం చేయలేనటువంటి సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతుంటాం. అలాంటి పరిస్థితుల్లో మన కుటుంబం కూడా, మనల్ని బట్టి మన కుటుంబం కూడా నిరసించిపోతుంది. బిడ్డలు కూడా చాలా వేదన కలిగేటువంటి పరిస్థితులు తెలియకుండా వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు హాగరుతో అన్నట్లుగానే ఈ ఉదయం నీతో నాతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ చిన్నవాణి లేవనెత్తు అంటాడు. పడిపోయినటువంటి ఇష్మాయేల్ని లేవనెత్తాలి. నిరుత్సాహపడుతున్నటువంటి పడిపోయినటువంటి ఇష్మాయేల్ని లేవనెత్తటం అనేటువంటిది. మనతో పాటుగా మన కుటుంబంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు బిడ్డలు మనల్ని చూసి, మన పరిస్థితిని చూసి చాలా బాధపడుతూ, భయపడుతూ, కృంగిపోతున్నప్పుడు మనం వారిని లేవనెత్తేవారుగా ఉండాలి. వారిని బలపరిచేవారుగా, ధైర్యపరిచేవారుగా, దేవుణ్ణి బట్టి మనం ధైర్యం
కూడగట్టుకుని ధైర్యపరచబడుతూ బిడ్డలకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి వారం కాబడాలి. 3వ తలంపు, నీ చేత పట్టుకొనుము అంటాడు. హాగరు, నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత్తో ఇష్మాయిల్ నీ కొడుకును పట్టుకో అంటాడు. అంటే దేవుని బిడ్డలారు, ఇది స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో చూడాలి. మనం పడిపోయినటువంటి ఇష్మాయిల్ని లేపాలి, చేత్తో పట్టుకోవాలి. చేత్తో పట్టుకోవటం అంటే పడిపోయినటువంటి ఇష్మాయిల్ని పట్టుకోవటం కంటే కూడా చేయి జారిపోకుండా నిరుత్సాహంలో, నిరాశలో, భయంలో, బాధలో ఉన్నటువంటి ఇష్మాయిల్కి తల్లి హాగరు తన చేయి పట్టుకున్నప్పుడు ధైర్యపరచబడతాడు, నెమ్మదిపరచబడతాడు. మనం కూడా మన జీవితంలో, మన బిడ్డల జీవితాల్లో కొన్ని సన్నివేశాల్లో తెలియకుండానే బిడ్డల యొక్క ఎడ్యుకేషన్లో కావచ్చు, వారి జాబ్స్లో కావచ్చు, వారి దైనందినటువంటి జీవిత ప్రయాణంలో తెలియనటువంటి ఇబ్బంది, తెలియనటువంటి ఓటమి పాలైనప్పుడు, తెలియనటువంటి అపజయాలు పాలైనప్పుడు బిడ్డల్ని తల్లిదండ్రులుగా మనం పట్టుకోవాలి, ధైర్యపరచాలి. వారికి ఉత్సాహాన్ని, వారికి ధైర్యాన్ని, నెమ్మదిని ఇచ్చేటువంటి మాటలు, ప్రోత్సాహమైనటువంటి మాటలు వారికి మనం చెప్పాలి. అందుకని దేవుడు అంటున్నాడు, హాగరు, ఇష్మాయిల్ని నీ చేత్తో పట్టుకో అంటాడు. లాస్ట్ 4వ తలంపు అంటాడు, వానిని గొప్ప జనాంగముగా చేసేదను. మొదట మనం చేయాల్సింది యాజ్ ఎ పేరెంట్స్గా మనం చేస్తే, యాజ్ ఎ పేరెంట్స్గా మనం మన బిడ్డలను పట్టుకుంటే, వారిని ధైర్యపరిచిన, ప్రోత్సహించేవారుగా, వారికి బలాన్ని చేకూర్చేటువంటి వారుగా మనం కాబడ్డప్పుడు దేవుడు ఖచ్చితంగా మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. మరి హాగర్కి దేవుడు చెప్పినట్లుగానే ఇష్మాయిల్ని దీవించాడు. ఇష్మాయిలు మరి తన గర్భం నుంచి, ఇష్మాయిల్ నుంచి తన సంతతిలో 12 మంది రాజులు మరి ఇష్మాయిల్ సంతతి నుంచి వచ్చేటువంటి వారుగా చూడగలుగుతాం. దేవుడు ఇసాకును ఏ విధంగా ఆశీర్వదించాడో అదే విధంగా ఇష్మాయిలుని కూడా, ఇష్మాయిలు యొక్క సంతానాన్ని కూడా దేవుడు ఆ రీతిగా దీవించాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ, మన జీవితంలో కూడా మనకు కలిగిన పరిస్థితులు కానీ, ఒకవేళ ఇక ముందు ప్రయాణంలో కలగబోయేటువంటి పరిస్థితుల్లో కూడా అధైర్యపడిపోవద్దు, కృంగిపోవద్దు, నిరుత్సాహపడొద్దు, నిరసించొద్దు. దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మన కుటుంబంతో ఉంటాడు. కాబట్టి పడిపోయినటువంటి పరిస్థితుల నుంచి దేవుడు ఖచ్చితంగా లేవనెత్తుతాడు. ఇష్మాయిల్ని, తన సంతతిని ఏ విధంగా అభివృద్ధిపరిచి ఆశీర్వదించాడు, గొప్ప జనాంగంగా చేశాడు, మనల్ని కూడా అట్టి రీతిగా చేసేటువంటి దేవుడు. ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుదాం. అట్టి కృపలో దేవుడు ఈ ఉదయం మనలందరి జీవితంలో ఈ మాటల ద్వారా స్థిరపరచునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు సుమంత, తన యొక్క జన్మదినం, మరి సమంతకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే బాబీ రిచర్డ్, తనది కూడా జన్మదినం, తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో 65వ సంకీర్తన 11వ వచనం జ్ఞాపకం చేసినట్లుగానే, సంవత్సరమును దయాకిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం వెదజలునని జ్ఞాపకం చేసినట్లుగానే మరి సమంత, మరి బాబీ రిచర్డ్ దేవుడు అనుగ్రహించినటువంటి దయాకిరీటాల కింద వారి జీవితాలు దేవుడు వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా. ప్రార్థన చేసుకుందాం. సర్వజీవులను గుప్పిళ్ళు విప్పి పోషించినటువంటి సర్వేశ్వరుడైనటువంటి మా యేసు స్వామి, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం అయినా శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక తలంపుల ద్వారా దేవా, మా పితరుల జీవితాల్లో మీరు చేసిన కార్యాలు
మా జీవితంలో మీరు చేస్తారు, చేయబోతారన్నటువంటి నిరీక్షణ, విశ్వాసంతో మేము ఉండుటకున్న తండ్రి, మీ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. దేవా, అరణ్యంలో ఉన్నటువంటి హాగరు యొక్క కుమారుటువంటి ఇష్మాయిల్ను ప్రభువా, మరి ఏ రీతిగా నా తండ్రి వారు నిరాశ, నిస్పృహ అయ్యా మరి కృంగినటువంటి వేళలో ఏ రీతిగా నాయన హాగర్కి ధైర్యాన్ని ఇచ్చారో, హాగర్ని ఏ రీతిగా బలపరిచారో, హాగర్కి ఏ రీతిగా నాయన ప్రోత్సాహకరంగా దేవ మరి ఇష్మాయిల్ చేపట్టుకోమని మీరు జ్ఞాపకం చేసినట్లుగా, మరి ఇష్మాయిల్ని నాయన గొప్ప జనాంగంగా చేస్తానని జ్ఞాపకం చేశారు తండ్రి. అట్టి రీతిగానే ప్రభా ఇష్మాయిల్ సంతతిని ప్రభా మరి బహుగా మీరు దీవించి, ఇష్మాయిల్ సంతతి నుంచి నాయన 12 మంది రాజులు మరి రాగలిగినటువంటి రీతిలో గొప్ప జనాంగంగా దీవించేటువంటి దేవుడు. అటు రీతిగా నా తండ్రి ఈ ఉదయం ప్రభా మా జీవితాల్లో కూడా నా తండ్రి దేవ, ఎందరైతే ఈ ఉదయం నాయన వారి కుటుంబ పరిస్థితులను బట్టి, వ్యక్తిగత స్థితులను బట్టి నాయన పడిపోయి ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, నిరాశ చెందుతున్నారో, నిస్పృహల మధ్య ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు బలపరచండి ప్రభా, ధైర్యపరచండి నాయన. ఎక్కడ పడిపోయారో, ఎక్కడ ఓడిపోయారో, ఎక్కడ నాయన నిందల పాలయ్యి ఎక్కడ అవమానించబడుతున్నారో ప్రభా, అక్కడే వారిని తలెత్తుకునేటువంటి వారిగా చేయబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా మీరు బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇది జన్మదినం జరుపుకున్నటువంటి నాయన సమంతాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి తల్లిదండ్రులు నాయన మరి సన్నీ కుమారి గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. పాపనైనా విద్యలో, బుద్ధిలో, మీదేలో, మనుషుల దయలో వర్ధిల్లుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. బాబు రిచర్డ్ జ్ఞాపకం చేసుకుని, తన భార్యని, తన చిన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, అయ్యా రిచర్డ్ కుటుంబాన్ని మీరు దీవించిన తండ్రి, తన యొక్క బిజినెస్ అంతట్లో కూడా మీరు తోడయండి, ఉన్నతంగా మరి దీవించి వర్ధిలింపచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.